ఆ, నేను నేను డ్రైవర్ ఉన్నా. డ్రైవర్ ఏం పేరు? నా పేరు ముహమ్మద్ ఆబేద్. చెప్పలేదా మీరు ఇట్లా ప్రాబ్లం అవుతుంది మరి ఏంది? అన్ని అందరికి చెప్పినాం. ఆ, ఒక్కరికి పైసలు ఇస్తున్నారు, సంవత్సరాల్లో ఒక్కరికి పైసలు ఇస్తున్నారు ఆ, కదా. ఆ, ఆ. ఈ ప్రభుత్వంలో పైసలే లేవు అంటున్నారు. పైసలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు పనులు బాగా చేస్తారు. ఇప్పుడు ఇక ఎవరైనా వస్తున్నారా అయితే ఎవరైనా? వస్తున్నారు, అందరు చేస్తున్నారు పని. ఆ, కానీ ఉన్నది సమస్య మనకి రోడ్ వైండింగ్, రోడ్ ట్రాఫిక్ క్లియర్ కావాలి. ఇప్పుడు ఈ వాటర్ డ్రైనేజ్ అదేమైనా ఉందా? అది చిన్న చిన్న బస్సు లీడర్లు వచ్చి చేస్తారు. కానీ ట్రాఫిక్ అయితే చేయాలి. ట్రాఫిక్ ముందు చేయాలి బోరాబండి. ఎందుకంటే మనకి ఎర్రగడ్డ నుంచి 2.5 కిలోమీటర్ హైటెక్ సిటీ వస్తుంది. మొత్తం ఐటీ మంచి ఇక్కడి నుంచే పోతున్నాం. వాళ్ళకి ట్రాఫిక్, వాళ్ళకి ఇడ మంచి ఉండాలి, మన బస్సు వాళ్ళకి ఇడ మంచి ఉండాలి. ట్రాఫిక్ ఇంతకుముందు గోపీనాథ్ ఉన్నప్పుడు చెప్పలేదా, చూడలేదు ఆయన? ఆయన గిడ చూసినారు, అందరు చూసినారు. ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎర్రగడ్డ నుంచి హైటెక్ దాకా రోడ్ వస్తుంది, కానీ ఇప్పటిదాకా రోడ్ రాలే. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అయితే చనిపోయింది కదా, సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి. సో ఏంది మరి ఎవరు ఉన్నారు అంత మంచి లీడర్ చేసే వ్యక్తి? వర్కర్ మాకండి గోపీనాథ్ గిడ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గిడ ఉన్నాడు. వర్కర్ మంచిగానే ఉన్నారు జేఎన్కి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిల్లు కదా, కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిల్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి వాళ్ళ వైఫ్ కి ఇచ్చింది టికెట్. సో ఎవరు గెలవచ్చు ఎక్కువ? అది చెప్పలేము. అది నార్మల్ వస్తే మళ్ళా కాంగ్రెస్ రావాలి, లేకపోతే బీఆర్ఎస్ రావాలి, కానీ వర్కరే రావాలి, వేరే పనులు చేసే వాళ్ళు కావాలి. మరి ఇద్దరు ఎవరు చేస్తారు అనుకుంటారు? మరి గోపీనాథ్ వాళ్ళ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పలేం బీఆర్ఎస్, ఎందుకు అంటే వాళ్ళ వైఫ్ కి ఇచ్చినారు. ఆడవాళ్ళది మనం చెప్పలేం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఏదైనా ఉంటే బండి వచ్చేస్తుంటే ఒక నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, చేస్తాడు ఆయన. సో మరి ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ చూసిండు కదా సీఎం గా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. ఇద్దరు ఎవరు పాలన మంచిగా అనిపించింది? పాలన ఏమంటే కేసీఆర్దే మస్తు నడిచింది. రేవంత్ రెడ్డిలా ఏమంటే ఏమి ఇచ్చినాడు, మొత్తం బిచ్చం కటోరా ఇచ్చేసి వెళ్ళిపోయినాడు కాంగ్రెస్కి. మళ్ళా మొత్తం జమ చేయాలి. జమ చేసి ఇచ్చేదాకా ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అది తెలియదు. ఓకే రైట్. కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పలేం, 50-50. బీజేపీ సంగతి ఏంది మరి? బీజేపీ ఏముంటది, ఇప్పటిదాకా రాలే. ఉన్నాయి కాంగ్రెస్. బీజేపీ నుండి ఎవరు ఉన్నారు ఇక్కడ? అంతా ఒక మేడం ఉన్నది, విజయలక్ష్మి ఏమో పేరు ఉన్నది ఆమె. వస్తే ఆయన గిట కాంపిటీషన్ థర్డ్ వచ్చింది ఆమె. చెప్పలేము, వస్తే మంచిగా వస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.